హాయ్ హలో నేను మీ రివ్యూ సెలెక్ట్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దీపావళి. శివయ్య తన మనవడుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందులతో శివయ్య కష్టపడుతూ ఉంటాడు. ఇలాంటి స్థితిలో దీపావళి పండగ సందర్భంగా తన మనవడికి కొత్త బట్టలు కొనివ్వాలని ఆశపడతాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన శివయ్యకు ఎవరు అప్పివ్వరు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన మనవడు గణేష్ ప్రాణంగా పెంచే మేకను అమ్మేయాలని శివయ్య నిర్ణయం తీసుకుంటాడు. అది ఇష్టం లేని గణేష్ ఏం చేశాడు, ఇంతకీ శివయ్య మేకను అమ్మాడా లేదా, చివరికి కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ. అలాగే నటీనటుల నటన ఈ సినిమాలో చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించిన రామన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. ఆయన తన బాడీ లాంగ్వేజ్తో చాలా బాగా మెప్పించాడు. ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ డైలాగ్ డెలివరీతో ఈ పాత్రని ఎమోషన్ మరింత బాగా ఎలివేట్ అయింది. అలాగే మరో కీలక పాత్రలు నటించిన బాలుడు దీపన్ కూడా చాలా బాగా నటించాడు. ఇక ఈ సినిమాలో కుర్రోడు మేక పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్, అలాగే ఈ పాత్రలో ముడిపడిన పిల్లోడి పాత్ర, అలాగే వీరస్వామి ఆ పాత్ర తాలూకా మటన్ షాప్ బిజినెస్ మ్యాన్, ముఖ్యంగా ఈ సినిమా నేపథ్యం, అదేవిధంగా పాత్రల సంఘర్షణ, ఇలా మొత్తానికి ఈ సినిమాలో గుడ్ మెసేజ్తో పాటు గుడ్ ఎమోషన్ కూడా ఉంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అయితే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ దీపావళి సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు వెంకట్ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లేలో ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు. పైగా చాలా చోట్ల కొన్ని కీలక సన్నివేశాలు కూడా చాలా విలువేగంగా ఉన్నాయి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు కథలో క్రియేటివిటీ అండ్ ఇంట్రెస్ట్ బిల్డప్ చేస్తే ప్లే రాసుకోవాలి. కానీ ఈ కథలో తర్వాత రాబోయే సీన్ ఏంటి అనేది సగటు ప్రేక్షకుడిని కూడా క్లారిటీకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి, కానీ ఈ సినిమాలో అది కూడా మిస్ అయింది. కథలో టెంప్ పెంచుకుంటూ సినిమాని సాగిస్తే వెరీ లెగ్రల్ క్లైమాక్స్తో ముగించారు. ఇక డబ్బింగ్ డైలాగ్స్లో కూడా మెరుపులు లేవు. పైగా సింగిల్ ట్రాక్ మీదే దీపావళి మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సింపుల్గా అనిపిస్తాయి. ఓవరాల్గా దర్శకుడు వెంకట్ మంచి మెసేజ్ అండ్ ఎమోషనల్ అయితే మెప్పించాడు, కానీ కమర్షియల్ యాంగిల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.